ఈరోజు త్రిపుర మూవీ ఎంటర్ప్రైజెస్ బ్యానర్ వారు కొత్తగా నిర్మిస్తున్న సినిమా టైటిల్ పోస్టర్ లాంచింగ్ మరియు సినిమా పూజ మహోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మన శ్రీకాకుళం వాసులు సినిమా తీయడం అనేది ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ కార్యక్రమానికి ఇంత ఘన విజయం కాన్సెప్ట్ కథ ఉంటే 2 కోట్ల రూపాయలు పెట్టినా సరే సినిమా సక్సెస్ చేయవలసిన బాధ్యత మన శ్రీకాకుళం జిల్లాల మీద ఉంది. అది అందరూ గమనించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మన డైరెక్టర్ అయినటువంటి శ్రీనివాసులు గారు, ప్రకాష్ గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ సభకు విచ్చేసిన గౌరవనీయులందరికీ నా శుభాభివందనాలు, చిన్నలందరికీ కృతజ్ఞతలు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ పూజా మహోత్సవం మంచిగా జరిగింది. మీరందరూ రావడంతో మన సినిమా టైటిల్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. మాటకి మాట, అల్లరికి అల్లరి, బాధకి బాధ. మొత్తం మన జిల్లా ఓవరాల్ గా జిల్లాలోనే కళాకారులకు సంబంధించి మొత్తం మన కల్చర్, మన జిల్లాలో ఏ కల్చర్ ఉందో ఆ కల్చర్ మీదే ఈ సినిమా తీస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంటుంది. అద్దంలో మన మొహం మనం చూసుకొని ఎంత మురిసిపోతామో, మన రెండో సినిమా మనల్ని మనం అందులో చూసుకొని అంత మురిసిపోతాం. నాది గ్యారంటీ, హామీ ఇస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ సార్ బుడుమూరు నాగరాజ్ సార్ గారికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్య తారకన్నయ్య గారికి, ఈ అచ్చని కాంచని ఇప్పుడు నా సినిమా అవుతుంది. మన శ్రీకాకుళానికి ఎవరో ఏదో చెప్పితే కానీ అంతవరకు ఎవరికి ఐడియాలు రావు. అదే రియల్ ఎస్టేట్ అవని, ఫైనాన్స్ అవని, ఏదవని. అలాగే సినిమా రుచి ఎంతవరకు మనకు తెలియలేదు. ఇప్పుడు కొత్తగా సినిమా చేస్తే ఎలా ఉంటుంది, మన శ్రీకాకుళమే డైరెక్టర్ గారు. కనుక మీ అందరూ ఎంత ప్రోత్సహిస్తే మన శ్రీకాకుళం అంతా వెనకబడిన జిల్లా, అన్ని దానికి మనం వెనకబడిన వాళ్ళు కాదు. ఏ రంగంలో కానీ మేము వెనకబడలేదు, అన్ని రంగంలో ముందున్నామని చెప్పి ఈ సినిమా ద్వారా మనం ప్రజెంట్ ఇస్తే అందరికీ కూడా మన శ్రీకాకుళం అంటే గుర్తొస్తుంది. కనుక మీ అందరి ప్రోత్సాహం ఉండాలని, మీ అందరి ఆశీస్సులు, మీ అందరి అభిమానాలు మా సినిమా మీద ఉంటే మేము ఇంకా వెళ్తున్నామని మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత అభివందనాలు, పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు శ్రావణి. బేసిక్ గా అందరూ బెంగళూరు అనుకుంటారు. సో నేను ఆంధ్ర అమ్మాయినే, మాది ఏలూరు సైడ్. సో యాక్చువల్గా ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీ అనేసరికి అంతా హైదరాబాద్ లోనే ఉంటుంది, అటు సైడే ఉంటుంది, మన తెలుగు వాళ్ళ నుంచి ఏమి ఉండదు అనే పాయింట్ లోనే ఉంటాం ఇప్పుడు. బట్ ఏంటి అంటే ఇప్పుడు మొత్తం ఓవరాల్ ఒక తెలుగు పీపుల్ అందరూ కలిసి చేస్తే సినిమా ఎలా ఉంటుందో అది చాలా గొప్పగా అనిపిస్తుంది అనమాట. ఈ రోజు ప్రకాష్ గారు నాకు స్టోరీ చెప్పినప్పుడు మా శ్రీకాకుళం కల్చర్ గురించి నేను చేయాలి అనుకుంటానండి. మాకంటే చాలా మంచి కల్చర్ ఉంది, మేము అది చూపించాలి అనుకున్నాము అని చెప్పారు. అది మీ కల్చర్ని మీరు 70mm స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారో నేను విజువల్గా అంత బాగా ఫీల్ అయ్యాను. డెఫినెట్గా మీరు కూడా మీ కల్చర్ని చాలా బాగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ఆర్ స్మైల్ రాజ్ అనే యూట్యూబ్ ఛానల్తో మన శ్రీకాకుళం జిల్లాలో చాలా ఆనందకరమైన రీల్స్ చేస్తూ అందరికీ హాస్యాస్పదమైన స్క్రిప్ట్లు చేస్తూ మనందరికీ నవ్విస్తున్నారు. ఆయనది ఎస్ఆర్ స్మైల్ రాజ్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీకు అందులో మన శ్రీకాకుళం గురించి మన చల్లా శాంతారావు గారు మాట్లాడతారు. 2 మొక్కలు సినిమా గురించి కూడా మాట్లాడతారని కోరుకుంటున్నాం. గురుభ్యో నమః. ఓం సూర్యదేవాయ నమః. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మా కళాకారుల తరపున, ఈ సినిమా కళాకారుల తరపున పాదాభి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, మా ఆహ్వానాన్ని మన్నించి మా వయసును చూడకుండా, మా విషయాలు చూడకుండా ఇంతమంది గుమ్ముగూడి మేము ఇచ్చిన ఆహ్వానాన్ని ఒక అభిమానంగా తీసుకొని మన పిల్లలు, మన జిల్లా, మన వాసులు ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళి షూటింగ్ల గురించి యాక్టర్ అయిపోదామని, డైరెక్టర్ అయిపోదామని నానా తిప్పలపడి అక్కడ చూడటం కాదు, మన కళ్ళెదుటే ఉన్నటువంటి ఈ కుర్రాళ్ళకి ఎంతో ఉడతాభక్తిగా సాయం చేయాలని కొందరు, జనగైన శ్రీకాకుళం జిల్లా అరుగుదల కళలకు నిలయం. ఏదో కళ రోడ్డు మీద చూసినప్పుడు
ఒక పాట పాడినప్పుడు అప్పటికప్పుడే చప్పట్లు కొట్టేసి ఈ పాట ఉందా మన ఊర్లో, ఈ తప్పుడు ఇంత బాగుంటుందా, ఈ చెముకుల పాట ఇంత బాగుంటుందా అని అప్పుడే స్పందించి అప్పుడే చప్పట్లు కొట్టి అప్పుడే వెళ్ళిపోయింది కాకుండా, శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని విద్యలైతే ఉన్నాయో, మన యాస ఏంటి, మన భాష ఏంటి, మన కట్టుబాట్లు ఏంటి, ఈ సినిమాలో ఉన్న పొట్ట ఏంటి అన్నది అది త్వరలో మీరు చూస్తారు. ఎందుకంటే మన జిల్లాలో అతిరథ మహారాజులు చాలా మంది ఉన్నారు, మంచి వ్యాపారవేత్తలు ఉన్నారు, మంచి బిజినెస్ మ్యాగ్నెట్లు ఉన్నారు. సినిమా అనేసరికి అదే ఇందులో ₹1,00,000 పెట్టి చేయకోవచ్చుకోవడం అనేది మాకు అవసరమా? పెద్ద పెద్ద యాక్టర్లు, పెద్ద పెద్ద ఈ నిర్మాతలు కోట్లు పెట్టి బొమ్మ తిరిగేస్తున్నారు. మీరు ఏం చేస్తారో అన్ని వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ అది మంచి మనసుతో తీసుకొని, ఇది కట్టి పునాదిగా తీసుకొని మా మిత్రుడు, మా సహోదరుడు, మన తారకేశ్వరరావు గారు, మా పల్ల ప్రకాష్ గారు మదిలో ఒక సినిమా తీశారు. అతనికి సినిమా తీయడం ఇది తెలుసు, కానీ అది ఎలా రిలీజ్ చేయాలి, ఏ ఫైనాన్సర్ కలవాలి, ఏ థియేటర్లో వేయించాలి, ఏ థియేటర్లో వేయిస్తే మన డబ్బులు వస్తాయి, ఏ యాక్టర్ పెట్టుకుంటే బాగుంటుంది అన్నది ఆ రోజు అతను ఉన్న స్థాయికి అతనికి అర్థం అవ్వలేదు. ఆ సినిమాని ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూశారు. వీళ్ళు ఏమన్నారంటే, సినిమా అయితే బాగా తీసావు, అది నీకు రిలీజ్ చేసుకోవడం రాలేదు, ఏ పెద్దలతో మాట్లాడితే బాగుంటుంది, నీ పునాదికి ఒక పిల్లలు అవుతుంది అనే విషయం నీకు గమనించలేకపోయావు. కాబట్టి మీకంటూ ప్రతి విషయంలో కూడా మేము చేదోడు వాదులుగా ఉంటామని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. ఈ భరోసా తీసుకొని ఈరోజు త్రిపుర మూవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాత సారథ్యంలో ఈ చిత్రం అనేది ముందుకు వస్తుంది. మరో 10 నిమిషాల్లో, పావు గంటలో ఆ పేరు అనేది కూడా మీకు అనౌన్స్మెంట్ చేస్తాం. ఇంతవరకు ఆటోమేటిక్గా తెలిసిపోయి ఉంటుంది, కానీ మనం అనుకున్న పెద్దవాళ్ళు రాలేదు కాబట్టి ఆ పోస్టర్ లాంచింగ్ అనేది కొద్ది లేట్ అయింది. దానికి కూడా మీరు క్షమించాలి. ఇందులో భాగస్వామ్యంగా మా తారకేష్ గారు, అలాగే మా హీరోయిన్ గారు, ఇక్కడ వచ్చినటువంటి నాయకులు, అలాగే మా ప్రకాష్ పల్ల మదిలో సినిమా అనేది తెలిసి తెలియక ఎంత రిచ్గా తీసాడో, ఎంత మంచి స్టోరీ అనుకున్నాడో, ఇప్పుడు తీసే రెండో సినిమా కూడా మమ్మల్ని అందరి సహకారంతో, మీ అందరి చప్పట్లతో, మీ అందరి కేరింతలతో, మీ అందరి ఆనందంతో, మీ గౌరవ మర్యాదలతో, మన శ్రీకాకుళం జిల్లా అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారా, ఇలాంటి కళారంగం ఉందా, ఇలాంటి విద్యలు ఉన్నారా, ఇలాంటి యాక్టర్స్ ఉన్నారా అని చెప్పి తప్పకుండా నిలబెట్టి చిత్రం అవుతుందని మీ యొక్క చప్పట్లతో, మీ ఆనందంతో ఒక భరోసా ఇవ్వండి. తప్పకుండా నిరూపించుకుంటాం. థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్ యూ ఎవరీబడి, థ్యాంక్ యూ. ఇది స్వతహాగా హీరో, నిజ జీవితంలో కూడా హీరోనే. దీనికి అంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి. మంచి వ్యక్తి, మంచి హ్యూమన్ బీయింగ్, వ్యక్తుల్ని ప్రేమించడమే కాదు మంచి జరగాలని కోరుకునే వ్యక్తుల్లో ఈయన ఒకరు. ఈయన సినిమాలోకి రంగంలోకి రావటం, తద్వారా మన సినిమా రంగాన్ని ఒక మీడియా రంగం కూడా మనం పరిగణించవచ్చు. ఒక మెసేజ్ ఇవ్వాలన్న ఆలోచన కానీ చిత్రాన్ని నేను కూడా చూశాను, ఇంటికి వచ్చి నాకు చూపించారు. చాలా బాగా తీశారు ఆయన. స్క్రీన్ ప్లే కానీ, తర్వాత తీసే విధానం కానీ, ఆ టేకింగ్స్ కానీ చాలా చక్కగా, టెక్నికల్ గా చాలా మంచి నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే పుష్ప ఇంటర్నేషనల్ హిట్ అయింది. అందులో ఈయన క్యారెక్టర్ కూడా చాలా మంది చూసే ఉంటారు. దీని పేరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అలాంటి ఒక మంచి అవకాశాన్ని మన శ్రీకాకుళం జిల్లాకు రావడం, మనందరం కూడా దీన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లి ఈ చిత్రం విడుదలైన తర్వాత అందరం కూడా చూసి ఒక మంచి ప్రయత్నం చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారైనటువంటి కోటి శంకర్ గారికి ఆహ్వానం పలుకుతున్నాం. సార్, మనందరి యొక్క ప్రియతమ నేత, అలాగే ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకుల్ని తట్టుకొని ఇంత దూరం వచ్చి ఎన్నో కష్టాల్ని అధిగమించినటువంటి ఇంతటి కార్యక్రమానికి ఇచ్చేసిన మీకు మా చిత్రం ద్వారా మీకు మా చిరు సత్కారం సార్. అలాగే బాగుందండి. సిక్కోలు చిత్రాలు ఈ సినిమాకి పాత్రధారులు వహించినటువంటి అందరూ కూడా మా యొక్క విషెస్ తెలుసుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన శాసనసభ్యులైనటువంటి సిక్కోలు జరిగే ఈ చిత్రాలను చూపించడానికి ఈ చిత్రం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అన్నయ్య గారు, పాపారావు గారు, రమేష్ గారు, సాహు గారు ఒకసారి రావాల్సిందే కోరుతున్నారు. మన గ్రామం నుంచి వచ్చారు కాబట్టి
చిన్నప్పటి నుంచి ఒక ఆర్టిస్ట్ నేను అభిమానించే వ్యక్తులు రావాలి. అలాగే మా సహోదరులు, మా అన్నయ్య గారు గౌరవనీయులు నవీన్ గారికి మా చిత్రం యూనిట్ తరఫున చిన్న చిరుసత్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఆర్టిస్టులు అంటే అభిమానించి మాలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా భుజం తట్టినటువంటి మా సహోదరులు, మా పాపారావు గారు, రమేష్ గారు, సాహు గారు, సురేష్ గారు, మా మిత్రుడు బుజ్జి గారికి మా యూనిట్ తరఫున చిన్న సత్కారం. ఇవ్వండి.